నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఏంటో ఒక వైపు నుంచి ఫుల్ అని చూస్తున్నారా, ఎండ పడుతుంది అండ్ వర్షం కూడా అనమాట. ఇలా టూ కాంబినేషన్ అయితే ఉంది. ఈరోజు బక్రీద్ ముందు రోజు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వైజాగ్లో కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అన్ని బస్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో అమ్మమ్మ ఊరు వెళ్ళే బస్సు 500. సో అదైతే అక్కడ ఆగుతుంది, అటువైపు వెళ్ళాలి మనం కొంచెం. బస్సు వచ్చేసింది, తొందరగానే ఎక్కేసాను నేను. మా మమ్మీ కోసం సీట్ ఉంచుదాని. సో మమ్మీ ఎన్ఈడీలో ఎక్కుతుంది, కాల్ చేసి కూడా చెప్తా వచ్చామని చెప్పేసి. ఆల్రెడీ రెడీగా ఉంది అంట అక్కడ. ఇంకా కొంచెం టైంలోని మా మమ్మీ కూడా నా బస్సు ఎక్కేశారనమాట. ఇంకా క్లైమేట్ అయితే ఆ రోజు చాలా బాగుంది కాబట్టి ఫుల్గా స్లీప్ వేసేసాను. అనకాపల్లి దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడు మా మమ్మీ మళ్ళీ నా ప్లేస్లోకి వచ్చిందనమాట. అప్పటి వరకు కూడా వేరే దగ్గర కూర్చొని ఉండే. ఇంకా అన్నీ మాట్లాడుకుంటున్నాము, ఏం చేద్దాము ఊరెళ్ళాక ఇవి అవి అని చెప్పేసి. ఇంటిలోపు మా మమ్మీ మీషోలో నుంచి ఆర్డర్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా బ్యాగ్లో అయితే తీసుకుని వచ్చారనమాట. ఇంకా నాకు కావాల్సినవి. మనకి ఎగ్జైట్మెంట్ ఆగదు కదా, ఇంకా వెంటనే ఓపెన్ చేసేస్తున్నాను. అవైతే ఇయర్ రింగ్స్, అలాగే మాంగ్ టీకా సెట్ అనమాట. నేను ఏదైతే పండగకి అవుట్ఫిట్ అనేది వేసుకోబోతున్నానో పింక్ కలర్ షరారా, దాని మీద కోసం దీని డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలోని ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మనకి మెహందీ అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టేసుకుంటామన్నమాట. ఇంకా ఇదంటే పెట్టుకోమా, బస్సులోనే కొంచెం టైం ఉంది కదా ఎలానో అని చెప్పేసి పెట్టేసుకుంటాను. కానీ చాలా కష్టమైంది, ఎందుకంటే బస్ అలా మూవ్ అవుతూనే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా అలా బస్సులో వెళ్తూ ఉండగా మంచిగా క్లైమేట్ అయితే ఉందన్నమాట. నాకు సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో ఎండ ఏదైతే వస్తుందో అది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మనం విలేజెస్ వైపు నుంచి వెళ్తున్నాం కాబట్టి మొత్తం కూడా కూల్ బ్రీజ్ అనమాట. అక్కడ అందులోనే బస్ స్టాప్లోనే ఒక అన్న దగ్గర పెట్టాము, అడిగి వచ్చేస్తాము ఒక 10 minutes అని చెప్పేసి మేమైతే మార్కెట్లోకి వెళ్తున్నాము. ఎల్మంచిలోనే అన్నీ దొరుకుతాయి అనమాట. నార్మల్గా ఒక సిటీలో ఎట్లా దొరుకుతాయి అలా అనమాట. అంతే చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అందు గురించే ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు అని సారీ, మా అమ్మమ్మకి శారీ తీసుకుందాం అంటున్నారు మా మమ్మీ. సో కాటన్ శారీ అయితే తీసుకుంటాము. దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఊర్లోని, వాళ్ళ కోసం బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఇచ్చినప్పుడు అదంతా నెక్స్ట్ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ శారీ అదే వెళ్తూ ఉండగా ఏం కనిపిస్తే అందులోకి వెళ్దాము. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది, ఏబీ షాపింగ్ మాల్ అంట, కొంచెం మంచిగా ఉంది, వెళ్దాము. ఒక కాటన్ శారీ కాబట్టి మంచిది ఏమైనా ఉంటే చూసి తీసుకోవచ్చు. నేను కొంచెం డల్గా ఉన్నానని అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఫాస్టింగ్ ఉన్నాను ఈరోజు. సో రేపు పండుగ కదా, బక్రీద్ ముందు రోజు ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది. అందుగురించి అయ్యో, సో పై ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు, ఎవరు లేరు ఇక్కడ. కింద వాళ్ళు వస్తున్నారు మనతో పాటు. మా అమ్మమ్మకైతే కాటన్ శారీస్ అంటేనే చాలా ఇష్టమైన, సమ్మర్ కాబట్టి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ నేను కలిపి ఒకటి శారీ అయితే సెలెక్ట్ చేసాము. ఇప్పుడైతే మేము ఇలాంటి బ్యాగ్స్ అమ్ముతూ ఉంటారు కదా, అంటే ఇలా వేలోనే ఆగాము. ఎందుకంటే మన దగ్గర పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది, కానీ ఇలాంటివి ఊర్లో ఇలాంటి సింపుల్ బ్యాగ్ ఖరాబ్ అయిపోయినది. సో ఇక్కడ దొరికింది కదా, వెంటనే తీసుకున్నాము. ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నారు మమ్మీ అక్కడ. మా ఊర్లో కొనుక్కొని వెళ్తున్నాం. బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాము, బ్యాంగిల్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ అమ్మమ్మ కోసం అయితే ఇవి ఏమో పెద్దమ్మ కదా, సబ్స్క్రైబర్ పెద్దమ్మ, దానికోసం అయితే ఆమె కోసం అయితే ఇవి తీసుకున్నాము. అమ్మమ్మ కోసం అయితే ఇవి 2 డజన్స్ తీసుకుంటున్నాము. తర్వాత అయితే మేము బేకరీకి వెళ్ళాము. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే ఏదో ఒకటి కొనుక్కొని తీసుకుని వెళ్తాం కదా. సో అది మళ్ళీ మనమే అందరం షేర్ చేసుకుంటూ తింటూ ఉంటాము. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కోసం కూడా దిల్ పసంద్ ఇంకా కేక్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను కదా, అందు గురించి బజ్జీలు కానీ సమోసాలు కానీ అని చెప్పేసి అయితే అడిగారు మమ్మీ అక్కడ ఏమైనా కావాలా అని. సో మిరపకాయ బజ్జీ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే కాంప్లెక్స్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహం అయితే ఉంటుంది, అదే మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆటోస్ అనేవి ఆగుతూ ఉంటాయి, కానీ ఆటోస్ అంటే ఎలా అంటే అందరూ కూడా ఆటోస్ ఎక్కేసి ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడే తీస్తారనమాట. నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాను, ఇంతలోనే టైం అయిపోయింది. సో ఫాస్ట్ అనేది బ్రేక్ చేయడం కోసము నేనైతే దువా అనేది చదువుకొని వాటర్తో అయితే ఫాస్ట్ బ్రేక్ చేశాను, ఎందుకంటే అది ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చింది కదా అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ బజ్జీ అయితే తిన్నాను, కారంగా చాలా టేస్టీగా ఉండిందనమాట.
కానీ కొంచెం ఇంకా వేడిగా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకలా వెళ్తూ ఉన్నాము, ఆటో వాళ్ళని ఆపమని చెప్పాము, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి అనమాట. సో మధ్య దారిలోనే ఉంటుంది ఆంటీ వాళ్ళ హౌస్. నేను ఆంటీని అయితే సెకండ్ టైం ఇది కలవడము. ఆంటీ మంచిగా మాట్లాడతారు, వాళ్ళ ఇల్లు కూడా చాలా చాలా బాగుంటుందంట, అంటే విలేజ్ స్టైల్లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. అండ్ వెంటనే మళ్ళీ పరిగెట్టుకుంటూ అయితే ఆటో ఎక్కేసామన్నమాట. అమ్మమ్మూరు వచ్చేసాము. ఇక్కడికి వస్తేనే ఒక రకమైన ఎమోషన్ అనమాట. అమ్మమ్మూరు ఈజ్ ఆల్వేస్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీ వన్ కదా. సో నాకు కూడా అలానే వచ్చేసాను. ఇంకా బ్యాగ్స్ పెట్టుకుని కొంచెం దూరం నడాలి, కొంచెం కాదు చాలానే దూరం నడాలి. సో ఆయనకి చెప్పాము ఇంకొక డబ్బులు కొంచెం ఎక్కువ ఇస్తాము, తీసుకెళ్ళమంటే కూడా అవ్వదని చెప్పేశారు. అందుకోసమే ఇంకా దిగిపోయామన్నమాట. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఎక్కించేసుకుని చూడండి. సూపర్ బాగున్నావంట. ఊర్లో అంటే అలానే ఉంటుంది కదా, పలకరింపులు భలే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే వెళ్దాము, చలో. స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్ చేయలేదు ఏంటో. ఇదే మన అమ్మమ్మ వాళ్ళ ఊరు. పెట్టింది మా అమ్మ పొగెట్టింది, మీరు వస్తున్నారు అనేసి మనలో వస్తున్నారు పొగెట్టింది. నాని హాయ్ మేకా. మా మామయ్య కూతురు ఇక్కడే ఉంది. మొన్న బ్లాగ్లో అక్కడ కనిపించింది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ముందే వచ్చింది మా అమ్మతో పాటు కలిసి. మా ఫుల్ చెమటలు రా. బ్యాగ్స్ అన్నీ ఖాళీ చేస్తుంది చూడ మమ్మీ. ఎవరు అమ్మా కసపక్కలే తిరే బాబు షైనా, మీరు బోర్డర్ మాలో. అండ్ ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఫస్ట్ ఇంటిలోకి వెళ్ళే ముందు అందరూ కూడా చేతులు కాళ్ళు అంతే కడుక్కుంటారనమాట. సో అలానే నేను కూడా చేస్తున్నాను. అండ్ మెహందీ కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. అండ్ వెళ్ళిన వెంటనే అమ్మమ్మ అయితే బోల్డని చగోడీలు ఇవన్నీ ఇంట్లోకి తినడానికి అయితే ఇచ్చారనమాట. మా మమ్మీ అంత కంగారుగా ఏమెత్తుతుంది అనుకుంటున్నారు, గెస్ట్ చేయండి. ఇక్కడైతే నేను అవి లాగిన్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉండే. అండ్ ఊర్లో అయితే నేను బోల్డ్ అని వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట, వ్లాగ్స్. ఇవన్నీ కూడా నేను అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను. అండ్ ఒక విషయము, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ నేను రాగా ఎలా ఉన్నాయో అలా ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా అయితే పెడతాను. ఎందుకంటే విలేజ్ స్టైల్లో చూస్తేనే బాగుంటుంది కాబట్టి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కర్రలు పోయి ఉంటుంది. ఇంకా మేమైతే చాలా టైం ఇక్కడ స్పెండ్ చేస్తుంటాం, వింటర్లో అయితే మరీ అనమాట. ఇంకా కర్రలు అన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి, మళ్ళీ అలా పెడుతూ ఉంటాం కదా. ఇక్కడైతే రైస్ అనేది కుక్ అవుతుంది. ఇంకా మా అమ్మమ్మ స్టైల్లోని కర్రీ అయితే రెడీ చేస్తున్నారు, ఎగ్ ఇంకా మునక్కాడ. అండ్ మా మమ్మీ అయితే గోరింటాకు అనేది పెట్టుకున్నారు. మా అమ్మమ్మకి మంచిగా ఒక చెట్టు ఉందన్నమాట. సో మేము వెళ్ళే టైంకి ఎప్పుడైనా సరే మంచిగా అన్ని ఆకులు తీసేసి నూరేసి ఉంచుతారనమాట. సో అవే మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ ఫ్లవర్సే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ ఇచ్చినవి. ఇంకా డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత మా చెల్లి అయితే ల్యాప్టాప్లోని వ్లాగ్ అని చూస్తుంది. టీవీ చూడండి వెనకాతలో ఎలా కనిపిస్తుందో, నార్మల్గా చూస్తే బాగుంది కానీ ఫోన్లో వెరైటీగా వస్తుందన్నమాట. ఇంకా చిప్స్ తింటూ ఇద్దరం కబుర్లు అయితే ఆడుకుంటున్నాము. అండ్ ఈసారి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు, ఓన్లీ మామయ్య వాళ్ళు అండ్ మేమే వెళ్ళామన్నమాట. అండ్ మా చెల్లి ఉంది కాబట్టి నాకు మంచిగా టైంపాస్ అయితే అయిపోయింది. ఫుల్గా హెయిర్కి ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసి ఆయన అని చెప్పేసి అన్నాను. తన వీడియోస్ ఇవి అవి అన్నీ నా కోసం బాగా చేస్తుంది, కానీ మసాజ్ మాత్రం అస్సలు చేయలేదు. ఇంకా అదే చెప్తున్నాను. అండ్ తర్వాత అయితే మా మామయ్య ఇంకా మామ కొడుకు ఇద్దరు కలిపేసి వచ్చేసారనమాట. సో నైట్ అయిపోయేసరికి ఇంతే ఈరోజు వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.